నేను ఎలాంటి తప్పు చేయలేదు. ఏదైతే తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు చైర్పర్సన్గా ఉన్నటువంటి సందర్భంలో లడ్డూ విషయంలో ఎలాంటి అక్రమాలకు పాల్పడలేదు, కల్తీకి పాల్పడలేదు, నేను స్వచ్ఛంగా ఉన్నాను అంటూ అది శ్రీవారి ఎదుట ప్రమాణం చేస్తానంటూ కొండ మీదకి వెళ్లేందుకు ప్రయత్నించినటువంటి కరుణాకర్ రెడ్డి పోలీసులు అడ్డుకున్నారు. రాజకీయ ఉపన్యాసాలు ఏమీ ఇవ్వను అని చెప్పిన తర్వాత ఆయన్ని వదిలిపెడితే ఆయన అఖిలాండం దగ్గర చేసినటువంటి ఏదైతే కొండ మీదకి వెళ్ళేటటువంటి సందర్భంలో చేసినటువంటి ప్రమాణం ఇప్పుడు క్షేత్రంలో క్షుద్ర రాజకీయ మాటలు మాట్లాడటం నిషిద్ధం, అపచారం. అంతటి పవిత్ర పుణ్యక్షేత్రమైనటువంటి నీ ఆలయంలో దేవదేవ నీ అన్న ప్రసాదాలలో అత్యంత పవిత్రమైనటువంటి లడ్డూలో కలంకితమైనదని కలుషిత రాజకీయ మనస్కులు అత్యంత దారుణంగా ప్రవర్తిస్తున్నారు. నేను తప్పు చేసి ఉంటే నేను నా కుటుంబము సర్వనాశనమైపోవాలని నేను ఏ పరీక్షకైనా సిద్ధం. ఒక్క తప్పు చేసి ఉంటే నేతిలో నేను కలంకితమైనటువంటి పదార్థాలు కలిపి ఉంటే మా హయాంలో ఏ శిక్షకైనా సిద్ధం. ఇది ప్రతిజ్ఞ అక్కడ ప్రమాణం చేశారు. దేవుడి ఎదురుగుండా చేస్తున్నటువంటి సందర్భంలో సెక్యూరిటీ అడ్డుకుంది. రాజకీయ ప్రసంగాలు చేయడానికి కుదరదు అన్నటువంటి విషయాన్ని చెప్పుకొచ్చారు. అదే సందర్భంలో ప్రధానమైనటువంటి అంశం వచ్చేటప్పటికి నేను ఏ తప్పు చేయలేదు, తప్పు చేసుంటే నాశనం అవుతాం అన్నటువంటి శపథం చేశారు.